సో 3 ఇయర్స్ మోటార్ వారంటీ, 3 ఇయర్స్ పంప్ వారంటీ, 1 ఇయర్ ప్రోడక్ట్ వారంటీ. సో ఏదైనా సరే ఎలక్ట్రిక్స్ ఈ రోజు తీసుకుంటే రేపు ఉండవు. మనమైతే అంతకన్నా ముందు ఈ లోకల్ బ్రాండ్ సఫారీ అంటే ఇది ఎయిర్ కూలర్ ఇది తీసుకోవడం జరిగింది. దీనికి వల్ల నాకు ప్రాపర్ సపోర్ట్ అయితే లభించలేదు, నేనైతే నాట్ సాటిస్ఫైడ్. ఇది లోకల్ కూలర్ 4800 పడింది కాస్ట్. ఏమన్నా కూలింగ్ చూసిన అసలు అదిరిపోయింది కూలింగ్ అయితే నిజంగా చెప్పాలంటే. పవర్ బిల్ చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ లాస్ట్ మంత్ ఈ కూలర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. మనమైతే ఈ మండే ఎండల్లో ఏదైనా సరే ఒక మంచి కూలర్ తీసుకుందామని చెప్పేసి ఆఫ్లైన్ కూలర్ షాప్కి అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్లో చూసామన్నమాట. ఆన్లైన్లో ఉండే ప్రైస్గా వీళ్ళైతే కూలర్స్ ఇస్తారంట. సో ఇక్కడైతే మనకైతే బజాజు, హిండ్వేరు, అదేవిధంగా ఇదేదో సఫారీ అంట, లోకల్ బ్రాండ్ అనుకుంటా, అదేవిధంగా సింఫనీ. సో ఈ విధంగా చాలా రకాల ఎయిర్ కూలర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలోనే ఆఫ్ స్టోర్లో మా రాయచోటిలోనే అనమాట. సో కూలర్ ఆన్లైన్లో తీసుకునే దానికన్నా ఆఫ్ స్టోర్లో తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా సేమ్ ప్రైస్ కదా, మనకు కొంచెం గ్యారెంటీ ఉండదని ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇక్కడ మనమైతే కూలర్ తీసుకునే దానికి 5 మంచి బ్రాండ్స్ కంపేర్ చేసి ఒక వీడియో కూడా చేసామన్నమాట. ఆ కంపారిజన్ వీడియో ప్రకారం నేనైతే ఒక కూలర్ అయితే ఇక్కడైతే తీసుకుని దాన్ని అయితే ఇంటికి తీసుకెళ్ళి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేస్తాను, మీరైతే తప్పకుండా చూడండి. ఎటకేలకు మనమైతే ఈ బజాజ్ కూలర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. బజాజ్ 70 లీటర్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. సో ఇదైతే మంచి బ్రాండ్ వారంటీ, అంటే 3 ఇయర్స్ పంప్ వారంటీ, 3 ఇయర్స్ మోటార్ వారంటీ ఉంది, మంచి కూలింగ్ కెపాసిటీ, అదేవిధంగా మనకైతే ఆన్లైన్ ప్రైస్కి అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాటర్ ఇన్లెట్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఐస్ క్యూబ్ ఛాంబర్ ఉంది, వాటర్ ఇండికేటర్ ఉంది. సో మంచి స్పెసిఫికేషన్స్ ఆన్లైన్ ప్రైస్కి దొరకడం వల్ల నేనైతే దీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, దీనైతే ప్యాక్ చేయమని చెప్పాను అనమాట. ఇక్కడ మనకు కూలర్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఫ్రిడ్జెస్, ఏసీస్, ఆ తర్వాత స్పీకర్స్, వాషింగ్ మిషన్స్, సో చాలా ఉన్నాయి అనమాట. ఏదైనా కావాలంటే తీసేసుకోవచ్చు. మనం ఆర్డర్ ఇచ్చిన కూలర్ అయితే అదేవిధంగా ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆటోలో లోడ్ చేసుకుని ఇంటికి వెళ్ళి అన్బాక్సింగ్ చేసేయడమే అనమాట. మనమైతే అంతకన్నా ముందు ఈ లోకల్ బ్రాండ్ సఫారీ అంటే ఇది ఎయిర్ కూలర్ ఇది తీసుకోవడం జరిగింది. దీంట్లో అయితే ఫ్యాన్ స్పీడ్ అయితే ఆన్లో పెడితే చూడండి, ఆన్లో పెడితే ఆఫ్ అని, ఆఫ్లో పెడితే ఆన్లో అనేది తిరగడం జరుగుతుంది అనమాట. సో దీనికి వల్ల నాకు ప్రాపర్ సపోర్ట్ అయితే లభించలేదు, నేనైతే నాట్ సాటిస్ఫైడ్. ఇది లోకల్ కూలర్ 4800 పడింది కాస్ట్. ఈ 50 to 70 లీటర్స్ అనుకుంటా ఈ కూలర్. చూడండి ఎట్లుంది. మొత్తానికి అయితే మనం ఆర్డర్ ఇచ్చిన కూలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇదే మనం ఆర్డర్ ఇచ్చిన కూలరు, బజాజ్ 70 లీటర్స్ కూలర్ అనమాట. సో వచ్చేసి సో ఇప్పుడు మనం ఈ బజాజ్ 70 లీటర్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. సో అంటే దీనిపైన కవర్ తీయేసిన తర్వాత ఆ అట్ట బాక్స్. సో అదేవిధంగా మనకైతే దీని లోపల ఒక వారంటీ కార్డ్ అనమాట. అంటే 3 ఇయర్స్ పంప్ వారంటీ, 3 ఇయర్స్ మోటార్ వారంటీ ప్లస్ 1 ఇయర్ ప్రోడక్ట్ వారంటీతో మనకు ఒక కార్డ్ అయితే వస్తుంది. దీన్ని జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో ఈ వారంటీ కార్డ్ అనేది పెట్టుకోవాలా. సో అదేవిధంగా దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. సో ఒక యూజర్ మాన్యువల్, సో అంటే ఏ విధంగా ఆపరేట్ చేయాలా ఏమి అని చెప్పేసి మనకైతే డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. సో అదేవిధంగా మెయిన్ థింగ్ ఏంటంటే క్యాస్టర్ వీల్స్ అనమాట. దీనికి ఇది క్యాస్టర్ వీల్స్తో వస్తుంది. సో ఈ వీల్స్ వస్తాయి 4, ఖచ్చితంగా ఆ వీల్స్ 4 ఉండాలా. సో ఆ వీల్స్ 4ని మనం అయితే కూలర్ని కింద పడుకోబెట్టేసి ఈ విధంగా సో ఇక్కడ మనం అయితే ఫిట్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా అతికిస్తే అతుకుంటాయి అనమాట, తీసేసి సో ఫిట్ చేసుకోవచ్చు. సో అవి మెయిన్గా చూసుకోవాలి బాగా ఉన్నాయా లేదా అని చెప్పేసి. మనం వచ్చిన వెంటనే ఆ ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ ఉందా, మనం ఎందుకంటే ఆన్లైన్లో పర్చేస్ చేస్తారు కాబట్టి చాలా మంది. సో ఇవన్నీ ఉన్నాయా లేదా, సో అదేవిధంగా ఏదైనా డ్యామేజ్ ఉందా, సో ఇక్కడ ఏదైనా ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మీరు ప్రోడక్ట్ ఓపెన్ చేసేటప్పుడే నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఒక వీడియో షూట్ చేసుకోండి. సో మీ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసే ముందు ఓకే ఈ విధమైన ప్రోడక్ట్ వచ్చిందని మీకు కూడా ప్రూఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫీచర్లో. సో కాబట్టి వీలైతే ఒక వీడియోని షూట్ చేసేదానికి ట్రై చేయండి అన్బాక్సింగ్ చేసేటప్పుడు. సో అదేవిధంగా కూలర్ గురించి చూసుకున్నట్టయితే మనం ఆన్లైన్లో చాలా కూలర్స్ అయితే కంపేర్ చేసి ఆల్రెడీ ఒక రివ్యూ వీడియో కూడా చేసాము. సో వాటిలలో నుంచి మనమైతే ఒక వీడియోని అంటే ఒక కూలర్ని పిక్ చేసుకొని ఈ బజాజ్ కూలర్ని తీసుకోవడం జరిగింది. సో ఎందుకు ఏమనేది మీరు కింద వీడియో కూడా కావాలంటే ఇస్తాను లింకు, మీరు వెళ్ళి చూడండి, మీరు కూడా నచ్చితే తీసుకోవచ్చు అనమాట. సో కూలర్ విషయం చూసుకున్నట్లయితే 3 సైడ్స్ ఫస్ట్ వచ్చేసి హనీకూమ్ కూలింగ్ ప్యాడ్స్ వస్తాయన్నమాట. సో 3 సైడ్స్ ఉంటాయి హనీకూమ్ కూలింగ్ ప్యాడ్స్. సో ఈ ప్యాడ్స్ అనేది ఏంటంటే సో ఇంతకుముందు మనకు వచ్చేసి ఏదైనా గడ్డి కానీ లేదంటే వేరేటివి ఏదైనా కానీ వచ్చేటటువంటి కూలింగ్ ప్యాడ్స్. సో వాటి వల్ల ఏంటంటే అవి త్వరగా పాడవడము, సో లేదంటే వాటిలోకి దోమలు వెళ్ళిపోవడము, సో అదేవిధంగా సో కొంచెం క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో ఇవి రావడం వల్ల అది కాక అవి వాటర్ని ఏమంటే ఎక్కువసేపు నిల్వ ఉంచుకోలేవు, వాటర్ ఎక్కువ తీసుకునేటివి అనమాట. సో ఇప్పుడు వీటి వల్ల ఏమైతుందంటే ఇవి పేపర్తో తయారు చేసినట్టు అనమాట మ్యాక్సిమము. సో ఇవి కూల్ని అంటే వాటర్ తడిని ఎక్కువసేపు మనకి నిలువ ఉంచుతాయి. సో దానివల్ల మనకైతే రూమ్ చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది, సో ఎక్కువసేపు కూల్గా ఉంటుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది, రివ్యూలో కూడా చూడడం జరిగింది. సో అదేవిధంగా దాంతోపాటుగా మనకైతే ఇక్కడ వాటర్ లెవెల్ ఇండికేటర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది అడ్వాంటేజ్ ఏమంటే వాటర్ అయిపోతానే లేదా, సో అంటే మనం ముందే అంటే వాటర్ అయిపోయి ఊరికి ఎంటీ పంప్ రన్ అవ్వకుండా సో వాటర్ అయిపోయేది మనకు ముందే తెలుస్తుంది. సో కాబట్టి అదేవిధంగా మనం అయితే వాటర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు.
ఇది అయితే 70 లీటర్ ట్యాంక్ అనమాట. సో మాక్సిమం 70 లీటర్ ట్యాంక్ దీని కెపాసిటీ. 70 లీటర్ వరకు మనమైతే వాటర్ అయితే దీన్ని ఇన్లెట్ చేసుకోవచ్చు. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇన్లెట్స్ విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ వాటర్ ఇన్లెట్స్ అనమాట. సో ఈ వాటర్ ఇన్లెట్స్ నాకు కొంచెం చిన్నగా రావడం జరిగింది, బట్ వాళ్ళు చూసేదానికి బాగా నీట్గా లుక్గా ఉండేదానికోసం ఏమైనా చిన్నది ఇచ్చినారేమో. బట్ వాటర్ మనము లోపలికి పోయాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా. సో వాటర్ ఇన్లెట్స్. అదే విధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఐస్ క్యూబ్స్. సో మీరు ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో ఉంచుకొని ఎక్స్ట్రా కూల్ని అయితే పొందొచ్చు అనమాట. సమ్మర్లో మీరు పొందాలనుకుంటే మీరు ఎవరైనా సరే ఐస్ వాటర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ ఇందులో ఇన్లెట్ చేసుకొని మీరైతే బాగా కూల్ని అయితే ఆస్వాదించవచ్చు. సో అదే విధంగా ఇక్కడ మనం స్పీడ్ వీల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దగ్గరికి ఉంది. సో ఇక్కడ మీరు చూడండి స్పీడ్ ఇది ఫస్ట్ది, నెక్స్ట్ ఇది కూల్ అండ్ స్వింగ్ వింగ్ అనమాట. స్పీడ్ అయితే మనకు వచ్చేసి హై, మీడియం, లో 3 ఇవ్వడం జరిగింది. మనం వీటిని ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగానే. సో నెక్స్ట్ కూల్ అండ్ స్వింగ్ లో ఇక్కడ ఓన్లీ కూల్ కావాలంటే మీరు కూల్ పెట్టుకోవచ్చు, అంటే ఓన్లీ వాటర్ మాత్రమే వస్తాయి. సో అదే విధంగా స్వింగ్ ఉండాలంటే ఓన్లీ స్వింగ్ అవుతుంది, కూల్ ఉండదు. కూల్ స్వింగ్ 2 కావాలా అంటే ఎయిర్ అంటే మీరు మధ్యలో అయితే దీన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరైతే ఈ కూలర్ని ఆపరేట్ చేయొచ్చు. సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ 2 లెవెల్స్ ఆఫ్ థింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనమైతే మీరు ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు అనమాట. పైకా కిందికి అప్ ఆర్ డౌన్ డైరెక్షన్స్ లో. లోపల వచ్చేసి మీకు ఇక్కడ ఇవి ఆటోమేటిక్ అనమాట. ఇవి ఆటోమేటిక్ గా స్వింగ్ అవుతాయి వాటంతట అవే. మనం ఈ ఆటోమేటిక్ అనేది ఆన్ చేయడం వల్ల సో ఎయిర్ అనేది ఎక్కువ దూరం వరకు మీకైతే ఫ్లో చేయడం జరుగుతుంది. సో ఎక్కువ రూమ్ అనేది ఏరియా అనేది కూల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మా రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఇది దగ్గర 400 to 500 స్క్వేర్ ఫీట్స్ దాకా ఉంటుంది హాల్ అనమాట. సో ఈ హాల్ని ఇది ఖచ్చితంగా కూల్ చేయగలదని అనుకుంటున్నాను, ఎందుకంటే 70 లీటర్ కెపాసిటీ ఉంది కాబట్టి. ఎయిర్ ఫ్లో కూడా దీన్ని 5400 CMH క్యూబిక్తో మనకైతే ఎయిర్ని అయితే త్రో చేస్తుంది. సో ఇక్కడ అదేవిధంగా దీంట్లో ఇంకొక అంటే వారంటీ అనేది మెయిన్ థింగ్. సో నెక్స్ట్ దీన్ని ఏమంటే ఇన్వర్టర్తో రన్ చేయలేము, అంటే ఇప్పుడు మనకు పవర్ పోయిందంటే మనం ఇన్వర్టర్ వేసి రన్ చేసుకోలేము. సో మేబీ అదొక డ్రాబ్యాక్. అదేవిధంగా వైర్ చూడండి, ఈ వైర్ అనేది కొంచెం చిన్నదిగా ఇవ్వడం జరిగింది. సో అంటే దీనికి ఖచ్చితంగా మనకు ప్లగ్ బాక్స్ సపోర్ట్ ఉండాలా. ప్లగ్ బాక్స్ సపోర్ట్ ఉంటేనే మనం దీన్ని అయితే పెట్టుకోవచ్చు. బట్ ఈ వైర్ కొంచెం పెద్దది ఉంటే బాగుండు. దీన్ని ఏదైనా సరే ఇన్సర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకైతే ప్లగ్ బాక్స్ అనేది సపోర్ట్ అనేది పక్కాగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ దీంట్లోకి అయితే మనం వాటర్ అయితే చూద్దాం. నేను పోస్తా చూడండి వాటర్ ఏ విధంగా దీనిలోకి ఇన్లెట్ చేయాలంటే కొద్దిగా కష్టమనే చెప్పుకోవచ్చు, బట్ ట్రై చేద్దాం. చూడండి కొద్దిగా టైం పడుతుంది అనమాట. అంటే మనం పైప్ పెట్టి వేసేయచ్చు మోటార్ పెట్టి, బట్ లేదు ఎట్లయినా సరే వేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ పోస్తుంటే అక్కడ వాటర్ లెవెల్ అనేది చూపిస్తుంది చూడండి కావాలంటే ఇండికేటర్లో. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట వాటర్ అనేది ఎంతవరకు ఉంది ఏమి అని చెప్పేసి. సో మనం ఒక 30 to 40 లీటర్ వరకు ఫిల్ చేస్తే నాకు తెలిసి మేబీ నైట్ అంతా వస్తుంది అనమాట కూలర్. ఒక 6 to 7 అవర్స్ అయితే దీన్ని మనం ఆన్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అయితే వాటర్ని అయితే వేసాం. సో వాటర్ పోసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పోసుకోవాలి. సో ఏమైనా కింద పడతాం చూడు ఇక్కడ వరకు ఉంది ఇండికేటర్, వాటర్ ఇండికేటర్. సో ఇప్పుడు మనం ఈ కూలర్ని ఆన్ చేసినట్లయితే సో ఈ కూలర్ ఆన్ చేసినట్లయితే ఇదైతే ఇప్పుడు హై స్పీడ్లో రన్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా కూల్ అండ్ స్వింగ్ పెట్టినట్టయితే గాలి అయితే చాలా బాగా వస్తుందని అనుకోవచ్చు. కొద్దిగా చల్లగా వస్తుంది, బట్ వాటర్ అనేది అన్ని సైడ్ల స్ప్రెడ్ అయితేనే నీకు ఎయిర్ అనేది చాలా స్పీడ్గా మరియు చల్లగా కూడా వస్తుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు మా వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఈ కూలర్ యూజ్ చేశారు. మామూలుగా చెప్పాలంటే వాళ్ళు యూజ్ చేయడం వల్ల ఏమైందంటే నైట్ పూట కూల్ అనేది చాలా ఎక్కువగా ఉందంటే. ఈ సమ్మర్లో కూడా వాళ్ళు బ్లాంకెట్స్ యూజ్ చేసి నిద్రపోతుందంటే చాలా కూల్ చేస్తుందంట రూమ్ అయితే. ఈ కూలర్కి ఇంత దగ్గరలో మనమైతే పడుకున్నట్లయితే చల్లగా అనేది ఉంటుందంట ఖచ్చితంగా. కూలర్ అయితే బెస్ట్ కూలింగ్ ఇస్తుందంట. సో బట్ ఇంకొకటి ఏంటంటే పవర్ బిల్ చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ లాస్ట్ మంత్ ఈ కూలర్ వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు యూజ్ చేయకముందు యూజ్ చేసిన తర్వాత అంటే ఒక 500 to 600 బిల్ అనేది వేరే వచ్చిందనమాట. సో వాళ్ళు డైలీ కూలరు దగ్గర ఒక 10 అవర్స్ వరకు యూజ్ చేసేవాళ్ళంట. అంటే నైట్ ఒక 6 to 7 అవర్స్, అదేవిధంగా డే టైంలో 4 to 5 అవర్స్, అంటే 12 అవర్స్ దాకా కూలర్ యూజ్ చేసేవాళ్ళంట డైలీ. ఆ కూలర్ యూజ్ చేయడం వల్ల అంటే 500 to 600 రూపీస్ ఎక్స్ట్రా కరెంట్ బిల్ అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా దీంట్లో ఆన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేశారు కదా, నాయిస్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే వస్తుంది. అంటే కూలర్స్ నార్మల్గా జనరేట్ చేసేదానికన్నా కొంచెం తక్కువ ఉంది, బట్ కూలర్లో నాయిస్ అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా కూలింగ్ అయితే చాలా బాగా అయితే ఇస్తుంది మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే విధంగా. సో మీరు ఇక్కడ చూడండి కావాలంటే వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మనమైతే ఓన్లీ కూల్ ఆన్ చేసాము. సో అంటే వాటర్ మాత్రమే.
సో మీరు దాని చేయడం వల్ల ఏమైతుందంటే మీరు కూలర్ వేసే ముందు నేను ఏం చెప్తానంటే ఒక 5 minutes ఓన్లీ వాటర్ని అయితే వదిలేయండి. సో దాని తర్వాత ఎయిర్ మీకైతే చాలా ఫాస్ట్గా రూమ్ అనేది కూల్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం దీనిలో కాస్ట్ విషయం చూసుకున్నట్లయితే ఇది మనకైతే ఆన్లైన్లో మనమైతే బయట షాప్కి అయితే వెళ్ళాము. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మనం వెళ్ళిన షాప్లోనే ఆ షాప్లో ఆయనతో మాట్లాడినాను. సో ఆయన అయితే ఏం చెప్పాడంటే ఆన్లైన్ ప్రైస్కి ఇస్తామని చెప్పాడు. సో మనకు అదే విధంగా ఆన్లైన్ ప్రైస్కి అప్పుడున్న రేట్ ప్రకారం దగ్గర దగ్గర 11,800 సంథింగ్ ఎంతో ఉంది. ప్లస్ ఆటో తీసుకొచ్చిన దానికి ఒక 200-220 రూపీస్ ఎంతో మనకైతే ఆటో ఛార్జెస్ అయితే పడ్డాయి. సో మొత్తం కలిపి 12,220 రూపీస్లో మనకైతే ఈ కూలర్ అయితే రావడం జరిగింది. సో ఈ కూలర్ యూస్ చేయడం అంటే ఆల్రెడీ నేను ఒకసారి వేరే వాళ్ళు చెప్పడము నేను చూడడం చూశాను అనమాట. ఈ కూలరు కూలింగ్ అయితే చాలా బాగా ఇస్తుంది, కూల్ అయితే చాలా ఫాస్ట్గా ఎయిర్ అయితే దూరం కూడా త్రో చేస్తుంది. సో కాబట్టి ఒక హాల్ అయితే బాగా కూల్ చేయగలదు. సో కాబట్టి నేనైతే గ్యారంటీ ఇస్తాను అనమాట. సో మనమైతే ఈ ప్రోడక్ట్ని అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చనే చెప్పొచ్చు. సో బట్ ద థింగ్ ఈజ్ వైర్ అనేది కొంచెం చిన్నదిగా ఉంది. సో అదేవిధంగా వాటర్ ఇన్లెట్ అనేది వేసేదానికి కొంచెం కష్టంగా ఉంది. బట్ ఇవి తప్ప అంటే కరెంట్ బిల్ మేబీ కొద్దిగా లిటిల్ బిట్ వేరీ కూడా అవుతుంది. సో ఈ వీటన్నిటిని కంపేర్ చేసుకుంటే మనమైతే బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకు మోటార్ వారంటీ. సో 3 years మోటార్ వారంటీ, 3 years పంప్ వారంటీ, 1 year ప్రోడక్ట్ వారంటీ. సో ఏదైనా సరే ఎలక్ట్రిక్స్ ఈ రోజు తీసుకుంటే రేపు పవర్ వచ్చి ఏదైనా పవర్ వోల్టేజ్ అట్లా ఇట్లయినా ఫ్లక్చువేషన్ అట్లయినా కాలిపోతాయి. సో కాబట్టి 3 years గ్యారంటీ ఉంటే మనం మిడిల్ క్లాస్ మెయిన్గా చూసేది గ్యారంటీ కాబట్టి, గ్యారంటీ వారంటీ కాబట్టి. సో ఇదైతే 3 years గ్యారంటీ వారంటీ ఉండడంతో నేనైతే దీన్ని నా పర్టికులర్తో నేనైతే చూస్ చేసుకొని తీసుకున్నాను. సో నేను కంపేర్ చేసినప్పుడు కూడా 5 టాప్ బ్రాండ్స్ కంపేర్ చేశాను అనమాట. సో హిండ్వేరు, క్రాంప్టాన్, సింఫనీ, ఓరియంట్, బజాజ్. సో ఈ టాప్ కూలర్స్ రివ్యూ చేసి చూసి సో దీన్ని నేనైతే తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా సరే ఎవరైనా సరే కూలర్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేనైతే దీన్ని ఖచ్చితంగా రికమెండే చేస్తాను. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మంచి కూలింగు, మంచి కాస్టే, అంటే తక్కువ రీజనబుల్ కాస్ట్లోనే. సో మీరైతే ఈ సమ్మర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అని నేనైతే కోరుకుంటున్నాను. నిన్న నైట్ మొత్తం కూలర్ అయితే యూజ్ చేశాను భయ్య. ఏమన్నా కూలింగ్ చూస్తున్నా అసలు అదిరిపోయింది కూలింగ్ అయితే. నిజంగా చెప్పాలంటే బెస్ట్ కూలర్ అనే చెప్పొచ్చు అనమాట. నేను ఫస్ట్ అయితే డౌట్ పడ్డాను అనమాట, నా డౌట్లన్నీ తీర్చేసింది. సో నైట్ అయితే నిన్న నాకైతే నిజంగా చలి పెట్టి నేనైతే బ్లాంకెట్ యూజ్ చేసి నిద్రపోవాల్సి వచ్చింది అనమాట. కూలర్కి కొద్దిగా దగ్గరగా పడుకోవడం వల్ల కూలింగ్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. మనమైతే డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూలర్ తీసుకోవాలంటే దీన్ని అయితే నేను బల్ల కొద్ది రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా బజాజ్ డెజర్ట్ 70 లీటర్ ఎయిర్ కూలర్ ఖచ్చితంగా తీసుకోండి. కూలింగ్ అయితే సూపర్ గా ఇస్తుంది అనమాట. సో ఈ రూమ్ మొత్తం కూల్ అయింది నైట్ అయితే. నేనైతే ఖచ్చితంగా యూజ్ చేసే చెప్తున్నాను మీకైతే. సో కాబట్టి రివ్యూ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా కూలర్ అయితే సూపర్ కూలింగ్ ఇచ్చింది. నిజంగా చలి అయితే పెట్టింది అనమాట, చలిని తట్టుకోలేకపోయాను. కూలర్ యూజ్ చేసే మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ వెనకాల ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే విండో దగ్గర ఓపెన్ చేయండి. ఎందుకంటే వెనకాల నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా, హ్యూమిడిటీ. ఆ హ్యూమిడిటీ అట్లా బయటకు వెళ్ళిపోతుంది, కూలింగ్ అనేది మీకు ఫాస్ట్ గా ముందుకుంటుంది. రూమ్ అయితే ఇంకా ఎక్కువ కూలింగ్ గా కూడా ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూలర్స్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ యూజ్ చేసి కూలర్ ని పర్చేస్ చేయండి. మనకైతే కొంచెం సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈ వీడియోకి అయితే ఒక 100 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. దయచేసి ఈ వీడియోకి అయితే 100 likes అయితే ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ అందించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.